ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన వాటిల్లో గతంలో ఏదైతే ఛత్తీస్గఢ్ మొన్న అన్ని ఛానళ్ళు ఫెయిల్ అయినాయి. ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ నౌ దాకా అందరూ ఫెయిల్ అయింది ఛత్తీస్గఢ్. అక్కడ కాంగ్రెస్ తిరిగి వస్తుందన్నారు. తీరా చూస్తే ఘన విజయం బీజేపీ సాధించింది. అది పక్కన పెడితే బెంగాల్ విషయంలో కూడా ఈ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి అక్కడ తేడా రావడం వస్తుందని ప్రచారం చేయడం ఇదంతా. అందుకే మమతా బెనర్జీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా లేవంటూ వ్యాఖ్యానించారు. 2 నెలల క్రితమే సిద్ధం చేసి ఉంచిన ఆ ఫలితాలకు విలువ లేదన్నారు. 2016, 2019, 2021 ఎగ్జిట్ పోల్స్లో ఒక్కటి నిజంగా లేదు. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రజల స్పందనకు తగ్గట్టుగా లేవు. ముస్లింలు బీజేపీకి ఓటేస్తారనుకోను. ఇండియా కూటమి నేతలు అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు బాగా ప్రచారం చేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ బాగా పనిచేసినాయి. బెంగాల్లో మాత్రం సిపిఎం, కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా పనిచేసినాయి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చేరతామని ప్రకటించారు.